ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు అదేవిధంగా ఈ రోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది అనమాట. మొదటిసారిగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి, మిత్రులందరూ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక టాప్ 5 ముఖ్య అప్డేట్ అనేది చూద్దాం. హోంశాఖలో కొలువుల జాతర అన్నమాట. 7,437 పోస్టులకు సంబంధించి 4 నోటిఫికేషన్లు తెలంగాణ సర్కారు జారీ చేయడం జరిగిందనమాట. ఇందులో త్వరలోనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించినట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక లీకేజీ సంబంధించిన బిల్లు ఆమోదం, అంటే ఇటీవల కాలంలో నీట్ సంబంధించి ఏదైతే పేపర్ లీకేజ్ తర్వాత జంతర్ మంతర్లో సీజేపీ పోరాటం తర్వాత మంత్రి రాజీనామా చేయడం, సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని లోక్సభలో లీకేజీ బిల్లుకి సంబంధించి కొత్త బిల్లును బీజేపీ పార్టీ తీసుకురావడం, ఇవి ఆమోదం పొందడం. అయితే లోక్సభలో అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చలు, భయంతోనే సభకు ఇక అమిత్ షా రాలేదంటూ రాహుల్, అదేవిధంగా విపక్ష నేతది అవగాహన రాహిత్యం అంటూ జితేంద్ర సింగ్ రాజ్యసభలో వందే మాతరం బిల్లుకు ఆమోదం అన్నమాట, సమ్మతి. ఇక మంత్రి ఏదైతే ప్రధాన్ను దించేసినట్లే ప్రభుత్వాన్ని కూడా దించేస్తామంటూ అభిజిత్ దీప్కే హెచ్చరికలు జారీ చేశారు. 40 రోజులకు ఒకసారి తప్పనిసరిగా సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలంటూ సో కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న మీనాక్షి, చిత్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు అయితే మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ముఖ్యంగా గోదావరిలో కదలిక, ఇక అదేవిధంగా కృష్ణమ్మ పరుగులిక, నంది గాయత్రి పంప్ హౌజ్ల నుంచి మధ్య మానేరుకు నీటిని అయితే విడుదల చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వర్షాలు పడుతున్నప్పటికీ అనుకుంటున్న స్థాయిలో 17 జిల్లాల్లో ఇంకా తక్కువ వర్షపాతమే ఉన్నట్టు చెప్తున్నారు అనమాట. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఉప్పొంగుతున్న వాగులు. నిర్మల్ జిల్లాలో వాగులు దాటుతూ మహిళా మృతి అనమాట. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలకు సంబంధించి సెలవులు కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఓటర్కి సంబంధించి అప్డేట్ ఇచ్చారనమాట. ఇప్పటికే ఇన్విటేషన్ ఫామ్లు అయితే ఇవ్వడం, తర్వాత ఇన్విటేషన్ ఫామ్లు మళ్ళీ నింపి బిఎల్ఓకి అయితే అందించడం అయితే జరిగింది కదా. ఆన్లైన్లో సబ్మిట్ చేశారా లేదన్నది కూడా త్వరలో వీడియో కూడా మనం ఎలా తెలుసుకోవాలనే వీడియో చెప్తాను, వీడియో వస్తుందన్నమాట. అదేవిధంగా ఈ ఓటర్లకు సంబంధించి ఎవరైతే రాసి ఇచ్చారో, సో ఇక ఎస్ఆర్ ఓటర్లకు సంబంధించి సార్ అని పిలుస్తాం కదా. సో ఇందులో భాగంగా రాష్ట్ర చీఫ్ ఎలక్టరల్ అధికారి సుదర్శన్ రెడ్డి అయితే కీలక సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే సో ఇక ఇందులో భాగంగానే రాష్ట్రంలో అమలు చేస్తున్న ఓటర్లో ప్రత్యేక సమగ్ర వివరణ, అంటే ఎవరు అర్హులు ఏంటి, ఎంతమంది ఓట్లు ఉండాలి, అవన్నీ కూడా కులంకుషంగా అయితే వెరిఫై అయితే చేస్తున్నారు కదా. అదేవిధంగా అనర్హులను తొలగిస్తున్నారు. అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర చీఫ్ ఎలక్టరల్ అధికారి సిఇఓ అయితే సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎందుకంటే హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో సర్పత్రాల డిజిటలైజేషన్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ జిల్లా ఎన్నికల అధికారులతో సో ఇది నిర్వహించడం జరిగింది. సో ఈ సర్ ప్రక్రియ తప్పు లేని ఓటర్ల జాబితా రూపకల్పన మాత్రమే అని, ప్రభుత్వ పథకాలకు దీనికి ఎలాంటి లింక్ అనేది లేదన్నమాట. సర్వేకు సంబంధించి మరో 5 రోజులు మాత్రమే గడువు ఉంది కాబట్టి ఆగస్టు 3 లోపు 100% ఫారములను డిజిటలైజేషన్ చేయాలని, ఇప్పటికే వరకు 70% పత్రాల ఆన్లైన్ ప్రక్రియ అనేది కంప్లీట్ చేసినట్లు, ఇక ఇందులో 90% గ్రామీణ ప్రాంతాల్లోనే కంప్లీట్ అయినట్టుగా చెప్తున్నారన్నమాట. రేషన్ కార్డుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక ఎందుకంటే ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆహార భద్రత కార్డు అని పిలుస్తాం, ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్, ఇక ఇందులో ఈకేవైసీ అని కూడా పిలుస్తాం. ఈ నెల 31 అంటే రేపటితో గడువు అనేది ముగుస్తూ ఉంది. అయితే లబ్ధిదారులు ఈకేవైసీ చేసుకోవాలన్నమాట ఆసక్తి చూపడం లేదంటున్నారు. కొంతమంది ఆహార భద్రత కార్డు కోసం లబ్ధిదారులు సుమారు ఇక 10 ఏళ్ళు వేచి చూశారు, కానీ కొత్త కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం కొంతమంది యాడ్ చేశారు, కొంతమందినేమో దరఖాస్తు చేసుకున్నారు. ఎదురు చూసిన వారికి లబ్ధిదారుల జిల్లాలో సుమారు 60,000 మంది అయితే ఉన్నట్లుగా చెప్తున్నారు, దాదాపు ఒక జిల్లాల్లో ఈ రకంగా. అయితే దీంతో పాటు కుటుంబాల్లో కొత్త సభ్యులు చేరారు. వీరందరూ కూడా ఈ కేవైసీ అనేది చేయించుకోవాలన్నమాట, యాడ్ అయిన వారు. ఇక ఇందులో భాగంగా దీనికి ఆధార్ అప్డేట్ అనేది తప్పనిసరి. ఇందులో 5 ఏళ్లలోపు చిన్న పిల్లలకు ఈ కేవైసీ అవసరం లేదు, ఆపై ఉన్న వారికి తప్పనిసరి. కొత్తగా కుటుంబ సభ్యులు చేరిన ఇక వారు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయాలంటూ వారి ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి. కొత్త సభ్యులు 7 ఏళ్ల పైబడిన వారికి కనుక ఆధార్ నవీకరణ చేయాలి. ఎందుకంటే
ఒకవేళ 5 ఏళ్ల లోపు ఉన్నట్లయితే మీరు ఐరిస్, ఫింగర్ ప్రింట్ అనేది పడాలి కాబట్టి వాటిని అప్డేట్ అయితే చేసుకోవాలి ఆధార్ సెంటర్‌కి వెళ్లి దగ్గరలోని. అదేవిధంగా ముఖ్యంగా 7 ఏళ్ల పైబడిన వారికి ఫింగర్ ప్రింట్ పడుతుంది కాబట్టి ఆధార్ కార్డ్‌లో అప్డేట్ చేసుకుంటే డైరెక్ట్ ఇక్కడ ఈకేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఆధారు అదేవిధంగా రేషన్ కార్డ్ తీసుకపోతే మీ సమీప డీలర్ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి అయినా కూడా ఇది కంప్లీట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో అదేవిధంగా 5 ఏళ్లలోపు పిల్లలు ఉన్నట్లయితే తప్పనిసరిగా వారికి రేషన్ డీలర్ వద్ద ఒక ఫామ్ అయితే ఉంటుందన్నమాట. ఆ ఫామ్‌లో అయితే రాసి పంపిస్తున్నా సరిపోతుందనే విధంగా చెప్తున్నారు. సో అప్డేట్ అయితే రావడం జరిగింది. సో గతం కంటే ఇప్పుడు అమౌంట్ అనేది ఒక్కసారిగా పెంచడం జరిగింది. గతంలో 5 లక్షలు ఇచ్చేవారు. ఇప్పుడు 8 లక్షలు అయితే ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. అసలు ఏంటి ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే కరెంట్ షాక్ తగిలిన ప్రమాదంలో ఎవరైనా కనుక చనిపోతే బాధిత కుటుంబానికి పరిహారం 5 లక్షల నుంచి 8 లక్షల వరకు పెంచుతూ దక్షిణ తెలంగాణ డిస్కాం బుధవారం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అందించేందుకు గాను అమౌంట్ అనేది పెంచినట్లు. అయితే ఈ పెంపు ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం 2026-27 ఆరంభం అంటే ఏప్రిల్ 1 నుంచి ఇవన్నీ కూడా తేదీ నుంచి జరిగిన ప్రమాదాలకు వర్తింపజేస్తామని కూడా తెలియడం జరిగింది. ఈ పరిహారం పెంచాలని ఈఆర్సీ గత మార్చిలోనే ఆదేశాలు అనుగుణంగా ఈ ఉత్తర్వులు అయితే జారీ చేసినట్లుగా తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో మొత్తం మీద అయితే ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా వర్షాలు 33 జిల్లాల్లో దాదాపుగా 17 జిల్లాల్లో లోటుపాటు తక్కువగా ఉన్నట్లుగా వర్షాలకు సంబంధించి చెప్తున్నారనమాట. సో అదేవిధంగా మరొక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక ముఖ్యంగా జపాన్లో భూకంపం వచ్చినట్లు 13 మంది మృతి చెందినట్లు తాజా అప్డేట్స్ అయితే అందడం అయితే జరిగిందండి. సో ఇక దివ్యాంగులకు సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు. ఇందులో ప్రధానంగా కేంద్రం నుంచి రావడం జరిగిందనమాట. ఏం చెప్తున్నారంటే ప్రభుత్వ ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు ఏదైనా కావచ్చు, విద్యాలయాలు, న్యాయ స్థానాలు, పార్కులు, రోడ్లు ఇలా అన్ని ప్రభుత్వ స్థలాల్లో దివ్యాంగులకు సులభంగా వెళ్ళేలా అక్కడికి సేవలు ఇంకొకరికి సాయం లేకుండా పొందగలిగే నిబంధనలు ఇక అత్యంత మెరుగైన రీతిలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు బుధవారం సూచనలు జారీ చేయడం జరిగింది, ఆదేశాలు ఇచ్చారు. కొత్త నిబంధనల ప్రకారం దివ్యాంగులు మరింత అనుగుణంగా ఉండేలా ముసాదా నిబంధనలను కూడా ప్రభుత్వ గెజిటల్లో ప్రచురించే లోపే సంబంధిత నిపుణులు ఇచ్చిన సలహాల మేరకు ఇవన్నీ కూడా వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు అయితే జారీ చేసినట్టు చెప్తున్నారు. సో మొత్తానికి అప్డేట్ ఇచ్చారండి. ఇక గూగుల్ పే, ఫోన్పే ఎవరైతే వాడుతుంటారో వారందరికీ కూడా బిగ్ అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఏంటంటే ఇక పైన మనము ఫోన్పే, గూగుల్ పే పంపాలన్నా, ఇతరులు మనకు పంపాలన్నా మన ఫోన్ నెంబర్ అయితే చెప్పాల్సి అయితే ఉండేది కదా. ఇప్పుడు అలా కాకుండా ఇక ఏం చేస్తారంటే ఇక చాలామంది ప్రతి చిన్న పనికి కూడా ఫోన్పే, గూగుల్ పే అయితే వాడేస్తుంటున్నాం కదా. పేమెంట్ అంటే విభాగంలో డిజిటల్ విప్లవం తర్వాత చెల్లింపుల సంస్కృతి మొత్తం చేంజెస్ అయిపోయాయని చెప్తున్నారు. డబ్బులు తీసుకెళ్లడం పూర్తిగా తగ్గింపు చేశారు. ఫోన్ ఉంటే సరిపోతుందన్న విధంగా అయితే నడుస్తుంది. కొత్త ఏదైతే ప్రైవసీ ఫీచర్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందనమాట. తాజాగా యూపీఐ ద్వారా డిజిటల్ పేమెంట్ చేసే వాళ్ళకు సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతున్నట్టు చెప్తున్నారు. డిజిటల్ పేమెంట్ చేసే వాళ్ళు ఫోన్ నెంబర్ పూర్తిగా కనిపించు. ఇప్పుడు అకౌంట్ నెంబర్ ఏదైనా చెప్పినప్పుడు 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయి, మిగతా అవన్నీ కూడా ఇంటూ మార్కులో కనిపిస్తాయి. సో అలాగే ఫోన్ నెంబర్ కూడా చివరి 4 అంకెలు మాత్రమే కనిపించే విధంగా కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఇక ఇవన్నీ కూడా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టానికి లోబడి కొత్త మార్పులు అయితే చేయబోతున్నారు. సో మొబైల్ నెంబర్ ఆధారంగా కస్టమర్ ఐడెంటిఫై చేస్తున్నారు కదా. ఇక ఫోన్ నెంబర్ ఇతరులకు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రైవసీ చాలామంది ఫిర్యాదు చేయడంతో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకున్నారన్నమాట. సో ఇక బ్యాంకులో ఖాతాదారులకు సో అదేవిధంగా సో చర్యలు అయితే తీసుకోవాలంటూ అదేవిధంగా క్యూఆర్ కోడ్ ద్వారా కూడా చెల్లింపులు చేసిన తర్వాత పేయర్ మనీ రిసీవర్ నెంబర్ కనిపించకుండా ఉండేలా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టబోతున్నారు. ఇవన్నీ కూడా సెప్టెంబర్ 1 నుంచి అయితే అమలు రాబోతుంది అన్నమాట కొత్త మార్పులు అంటూ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం గుడ్డు చెప్పడం జరిగింది అనమాట. ఎందుకంటే ఈ నెల పెన్షన్లు మనకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. చాలామంది అయితే పెన్షన్లు అనేది ఇంకా తీసుకోలేదని అంటున్నారు కాబట్టి తప్పనిసరిగా తీసుకోండి. ఎందుకంటే వచ్చే నెల 5 తారీఖు వరకు మాత్రమే పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. కొన్ని జిల్లాలకు ముందుగా ఇచ్చారు, నిన్నటి నుంచి కొన్ని జిల్లాలకు ఈరోజు ఇస్తున్నారు, కొన్ని జిల్లాలకు ఇంకా స్టార్ట్ కాలేదు అంటున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎందుకంటే వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి కాబట్టి సో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. సో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఈ సందర్భంలో వారు పోస్ట్ మ్యాన్ అంటే గ్రామ స్థాయిలో వచ్చేసి ఏ టైంకి వస్తున్నారు ఏంటన్నది తెలుసుకుంటేనే పెన్షన్ వస్తాయి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో కూడా ట్రాన్స్ఫర్ అయితే కావడం జరిగిందనమాట. సో లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయితే చేసుకోండి. చాలామంది అయితే మిగిలి ఉన్నారని చెప్తున్నారు. సో చాలామంది అయితే అనర్హులుగా సో వచ్చే నెల నుంచి కొత్త విధానం అయితే మొత్తం ఫాలో అయితే కాబోతున్నట్లు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా
తెలంగాణలో పెన్షన్లకు సంబంధించి కదలిక వచ్చినట్టు చెప్తున్నారు. ఎందుకంటే పాత పెన్షన్లో కూడా పెంచే యోచనలో ఉన్నట్లు కూడా ప్రభుత్వం నుంచి తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. చూడాలి మరి. పాత పెన్షన్లు పెంపు 2016 రూపాయలు ఉన్నాయి, అది 4016 రూపాయలు చేయాలి. మిగతా వాటికి 4016 రూపాయలు, 6016 రూపాయలు. సో రాష్ట్ర బడ్జెట్ అనుకూలించినట్లయితే 500 రూపాయలు లేదంటే 1000 రూపాయలు పెంచి ఇస్తామన్నారు కదా. సో ఈ విధానం అయితే అమలు చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు తాజా అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట. చూడాలి మరి. ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో రూపంలో